చిత్రమే చినుకులాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ అంతేకాదు బామ్మ, ఎక్కువ తిరుగుతావు కదా, డబుల్ ఎక్సర్సైజులు చేయాలి. అలాగేరా, అలాగే. ఈ ఆనంద్ గారి సపోర్టు ఆ చైత్రకి లేకుండా ఉంటే తనని ఎప్పుడూ తరివేసేదాన్ని. చైత్ర, ముగ్గు చాలా బాగుందమ్మా. థ్యాంక్స్ అండి. చైత్ర, నీకసలు సెలవులే ఉండవా అమ్మా? ట్రీట్మెంట్ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా చేయాలండి. హెల్త్ సెక్టర్ వాళ్ళకి సెలవులు ఉండవు. అవునులే. చైత్ర, రాత్రి మహి భోజనం చేయలేదు. నిజమా? నేను అడిగితే ఇప్పుడు ఆకలి లేదు, తర్వాత తింటాను అంది. తను తినలేదమ్మా. నేను తనతో మాట్లాడతానండి. అంటే రాత్రి డబ్బులిచ్చి తింటాను అని కోపంగా అంది కదా, ఆ మాట పట్టుకుని తినలేదేమో. అదేం లేదండి, అదేదో కోపంగా అంది. అలాంటిదేమీ ఉండదులే. ఒకవేళ నేనన్నది తను తప్పుగా అర్థం చేసుకునుంటే నువ్వెళ్ళి ఒకసారి మాట్లాడమ్మా. అలాగే అండి. మహి, గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. తర్వాత నువ్వు నిన్న నైట్ భోంచేయలేదా? అవును, చేయలేదు. ఎందుకు చేయలేదే? చెప్పా కదా, మనం ఇక్కడ ఫ్రీగా ఉండి ఫ్రీగా తిందాం అనుకోవట్లేదు. ఇన్ని రోజుల డబ్బులు, ఇకపై ఉండబోయే డబ్బులు కట్టేసి తింటాను. ఏంటి నీ మొండితనం? మొండితనం కాదక్క, ఆమెదో ఫ్రీగా తింటున్నామని ఫీల్ అవుతున్నారు కదా. ఆమె అన్న ఉద్దేశం వేరు, నువ్వు అర్థం చేసుకున్నది వేరు మహి. అక్క, నేనేం చిన్నపిల్లని కాదు, నాకన్నీ అర్థమవుతాయి. నేను మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఇంకొకలాగా మాట్లాడను, ఆమెలాగా కాదు మహి. నువ్వు సరిగా అర్థం చేసుకోవట్లేదు అంతే. అక్క, నువ్వేమైనా అనుకో, ఆమెకి డబ్బులు ఇవ్వందే నేనేమి తినను. పరిస్థితి ఏంటో అర్థం చేసుకుని మాట్లాడు మహి. మన పరిస్థితి ఎలా ఉన్నా సరే నేను డబ్బులు కట్టే తింటాను. ఇప్పటికిప్పుడు డబ్బులు అంటే నీకైనా నాకైనా ఎలా వస్తాయి? నేను ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. ఇంకా 1 మంత్ కూడా అవ్వలేదు కదా జాబ్ లో జాయిన్ అయ్యి. ఇప్పుడు నువ్వు తిని శాలరీ రాగానే డబ్బులు ఇద్దాం, ఓకే? లేదక్క, అప్పటి వరకు నేను ఇక్కడ తినను. నాకు టైం అవుతుంది. ఇదిగో, ఈ డబ్బులతో ప్రస్తుతానికి టిఫిన్ చెయ్యి. ఖాళీ కడుపుతో మాత్రం ఉండొద్దు మహి. నేను ఎర్లీగా వచ్చేస్తాను, సరేనా? ఈ ఎక్సర్సైజులు చేసే కన్నా ఈ కాలు నొప్పి భరించడమే మేలు. అబ్బా, ఏం చేస్తున్నావు? ఏముందిరా, ఆ చైత్ర ఎక్సర్సైజులు చెప్పింది కదా, అవే చేస్తున్నాను. బేబ్స్, ఈ రోజు నుంచి నువ్వే ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు. ఎందుకురా? అండ్ ఆల్సో డైట్ కూడా చేయక్కర్లేదు. నిజమా?
నీకేం కావాలో చెప్పు. పిజ్జా కావాలా, బర్గర్ కావాలా, వాట్ నాట్? ఆ, వద్దులేరా. అవి తిన్నానని తెలిస్తే ఆ చైత్ర పెద్దోడితో చెప్పి మళ్ళీ నా చేత ఉపవాసం చేయిస్తుంది. బామా, నువ్వింకా చైత్ర గురించి మర్చిపో. ఏరా, ఎందుకురా? ఎందుకంటే ఆ పొట్టిది ఇంకా మన ఇంటికి రాదు. ఆ, నిజమా? యా, భలే గుడ్ న్యూస్ చెప్పావురా. ఇంతకీ ఏ ప్లాన్ వేసావు? యాక్చువల్ గా నేను అటు నుంచి వస్తుంటే నా జాకెట్ మీద మరక పడింది. ఇప్పుడు ఆ జాకెట్ మీద మరక పోదు. ఒకవేళ అదే జాకెట్ కొనాలంటే దాని 1 year శాలరీ కూడా సరిపోదు. అబ్బా, భలే ఇరికిచ్చావురా. నాకు పిచ్చ హ్యాపీగా ఉంది. ఇంకా మన ఇంట్లో ఆ పొట్టిది కనబడదు. బామ్మగారు, ఆ, ఏంటే బామ్మ, ఆ పొట్టిది ఇంకా రాదని నువ్వే దాన్ని మిమిక్రీ చేస్తున్నావా? చూడు. చిన్నోడా, ఇది పొట్టిది కాదురా, గొట్టిది. స్టాప్ దేర్. ఎక్కడికి ఓ అని వచ్చేస్తున్నావు? వేర్ ఇస్ దట్? నా జాకెట్ ఎక్కడ? ఒక్క సెకండ్ అండి. 1 సెకండ్. నా జాకెట్ ని చెత్త బ్యాగ్ లో పెట్టావా? అసలు నీకు కామన్ సెన్స్ ఉందా? అసలు అదెంత విలువైన జాకెట్ నీకు తెలుసా? ఎప్పుడైనా అలాంటి విలువైన జాకెట్ చూసినా ఫేస్ అది ఈ బ్యాగ్ లో నలిగిపోతుందని నీకు తెలీదా? నలిగిపోతే పాడైపోతుంది, ఇంకా వాడుకోవడానికి పనికిరాదు. ఏంటమ్మాయి, మా వాడి జాకెట్ మురికి చేసింది కాకుండా ఇలా బ్యాగ్ లో పెట్టి నాశనం చేస్తావా? ఒక్క సెకండ్ అండి. హలో హలో హలో, వాట్ ఇస్ దిస్? వేసవి కాలం వచ్చేసింది కదండి. సో నా జాకెట్ తీసుకురాలేదు. అసలు జాకెట్ తీసుకురాకుండా ఇంట్లోకి ఎలా వచ్చావు? ఇదిగో అమ్మాయి, జాకెట్ తీసుకొని వస్తేనే ఇంట్లోకి రా, లేకపోతే రాకు. వెళ్ళిపో. గెట్ అవుట్. సారీ అండి. అవుట్. మామా, అది వెళ్ళిపోయింది. పద మనం లోపలికి వెళ్దాం. బామ్మా, ఇప్పుడు మన ప్లాన్ సక్సెస్. అవునరా, ఇప్పుడు ఆర్డర్ ఇవ్వరా, పిజ్జాలు బర్గర్లు. అది వెళ్ళిపోయింది. విరాజ్ గారు, ఆ! విరాజ్ గారు, ఎదిగోండి రాక్ స్టార్ గారు, మీ జాకెట్ చూడండి, మరకేం లేదు. మరి నీ ఓవర్ యాక్షన్ కాకపోతే ఫస్ట్ నా జాకెట్ తీసుకుని రాకుండా నీ మున్సిపాలిటీ బ్యాగ్ ఎందుకు తీసుకొచ్చి చూపించావు? ఇది చాలా విలువైంది కదా, అందుకే జాగ్రత్తగా దాచుకొని తెచ్చాను. ఆ బట్టలంటారా, వెళ్ళేటప్పుడు డ్రై వాష్ కిద్దామని తెచ్చాను. మిమ్మల్ని చూసి భయం వేసి చెమట్లొచ్చి కర్చీఫ్తో తుడుచుకున్నాను. బామ్మగారు, ఎక్సర్సైజులు చేశారా అండి? ఆ! పదండి, ట్రీట్మెంట్ మొదలు పెడదాం. రాజ్ కూల్. ఇదిగోండి మీ విలువైన ఖరీదైన జాకెట్. వెళ్ళి మీ షోలో రాక్ చేయండి, రాక్ స్టార్. షిట్, మళ్ళీ మిస్ అయింది. నువ్వెందుకు అంతగా ఆలోచిస్తున్నావు? పాపం పిన్ని, రాత్రి ఆ మహాలక్ష్మి ఏమీ తినలేదు.
ఇప్పుడు కూడా టిఫిన్కి రాలేదు. కడుపు మాడితే అదే వచ్చి తింటుందిలే. నేనైనా తను తప్పుగా అర్థం చేసుకునేలా మాట్లాడకుండా ఉండాల్సింది. నువ్వు తప్పుగా ఏం మాట్లాడలేదు, కరెక్ట్ గానే మాట్లాడావు. అది కాదు పిన్ని, అమ్మ ఒడిలో ఏ బిడ్డ ఆకలితో ఉన్నా నా మనసు తట్టుకోలేదు. నువ్వేమీ ఆ మహిని తినొద్దని అనలేదు కదా. అదే మంకుపట్టు పట్టుకుని కూర్చుంది. పోన్లే పిన్ని, నేను వెళ్ళొకసారి మాట్లాడొస్తాను. ఆ ఆగు సీతారత్నం, నువ్వెందుకు వెళ్ళాలి? అది కాదు పిన్ని, నా మీద కోపంతో కడుపు మార్చుకుని ఉండడం దేనికి? నేను వెళ్లి మాట్లాడితే కాస్త కోపం తగ్గి తను కడుపు నింపుకుంటుంది. కాసేపు ఆగితే అదే వచ్చి తింటుంది. నువ్వెళ్ళావనుకో రేపట్నుంచి ఇంకా రెచ్చిపోతుంది. నీ ఇష్టం మరి. నేనేమైనా కావాలని పస్తులుంటున్నానా? ఆవిడే కదా మేం లేకపోతే మీ గతేంటి, మీ పరిస్థితి ఏంటి అన్నారు. అప్పుడే కదా నాకు కోపం వచ్చి ఫ్రీగా తినను, డబ్బులిచ్చి తింటాను అన్నాను. ఒకవేళ ఆవిడ అందరికి చెప్పుకుంటున్నట్టు మంచిది గొప్ప మనిషి అయితే కనీసం వచ్చి ఏదో అనేసానులేమ్మా, వచ్చి తిను అనొచ్చు కదా. అనదు. అంటే ఆవిడ ఉద్దేశం డబ్బులిచ్చి తినాలనే కదా. ఆవిడకి ఎలాగైనా ఈ రోజు డబ్బులు మొహన పడేయాలి, అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడెలా? ఏం చెయ్యాలి? ఇప్పుడేం చెయ్యాలి? నువ్వు లేకనే నాన్న మాకెన్ని కష్టాలు. ఈ గోల్డ్ లాకెట్ చైన్ తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ సీతారత్నం గారి మొహన ఇసిరేస్తాను. చైత్ర, ఒకసారి ఇలా రావా? ఏంటి లేఖ? ఏంటి బిజీగా ఉన్నావా? అదేం లేదు, ఇప్పుడే బామ్మగారికి ట్రీట్మెంట్ జరిగింది. ఏంటో చెప్పు. ఏం లేదులే, ఊరికే పిలిచా. ఊరికే పిలిచావా? నిజం చెప్పు. ఏం లేదులే చైత్ర. లేఖ, ఏదో ఉంది, చెప్పు. నీకొకటి చూపిస్తాను. ఆ, ఏంటది? నాకు తెలిసి నీ ఫియాన్సీ ఫోటో కదా? అవును. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇద్దరి జంట చాలా బాగుంది. థ్యాంక్ యూ. టేక్ కేర్.
ఎక్స్క్యూజ్ మీ. యా చెప్పండి. మీ వ్యాలెట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి వెళ్ళాలి మీరు? పర్లేదండి, నేను వెళ్తాను. అయ్యో, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. వద్దులేండి, నేను వెళ్తాను. నా పడిపోయిన వ్యాలెట్ ఇచ్చి నాకు హెల్ప్ చేశారు, నేను మీకు హెల్ప్ చేయాల్సిందే. పర్లేదండి, మీకెందుకు శ్రమ? ఇందులో శ్రమే ఉంది. మీరెక్కేది నా కార్లో, మిమ్మల్ని మోసేది నా కార్. నేను ఒక్కరిని వెళ్తే ఎంత పెట్రోల్ అవుతుందో మీరెక్కినా అంతే అవుతుంది. నాకు ఎక్స్ట్రా ఛార్జ్ కూడా అవదు. రండి. సరే. ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఏరియాలో ఏదైనా మంచి జ్యువెలరీ షాప్ కి వెళ్ళాలి. ఓ అలాగా. ఈ దారిలో ఒక షాప్ ఉందండి, అక్కడ దించేయండి చాలు. అలాగే అండి. మీరు గోల్డ్ పర్చేస్ చేయడానికి వెళ్తున్నారా? తాకట్టుకని చెప్తే ఏం బాగుంటుంది? అవునండి. అదిగోండి జ్యువెలరీ షాప్. చాలా థ్యాంక్స్ అండి. నో ప్రాబ్లం అండి. మీరు చేసిన హెల్ప్ కి ఈ హెల్ప్ బ్యాలెన్స్ అయింది. బాయ్ అండి. బాయ్. రండి మేడం, బయట చెప్పండి మేడం. ఈ లాకెట్ తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తారా? ఒకసారి లాకెట్ ఇవ్వమ్మా. అది ఒరిజినలే అండి. ఎంత కావాలమ్మా? ఓ 15,000. అబే అంతా రాదమ్మా, 10,000 అయితే ఇస్తాం. అదేంటండి, దాని కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది కదా. చూడమ్మా, దీని కాస్ట్ ఎంతున్నా తాకట్టు అంటే ఇంతే ఇస్తాం. మీరు ఇక్కడ ఏ షాప్ కు వెళ్ళినా 7-8 వేలకు మించి ఇవ్వరు. కానీ నువ్వు ఆడపిల్లవి, ఏ అవసరాలు ఉన్నాయో అని జాలిపడి ఇస్తున్నాం. లేదు అంటే నీ ఇష్టం అమ్మా. అది కాదండి, కొంచెం చూసి ఇవ్వండి. అంతకు మించి నేను ఇవ్వలేనమ్మా. సరే ఇవ్వండి. మంచిది. ఇదిగోమ్మా. ఈ డబ్బుల్ని ఆ సీతారత్నం గారి మోహన కొడతాను. ఇది థ్యాంక్స్ అండి. మంచిది. తినకుండా మహి ఎక్కడికెళ్ళుంటుంది? ఈ బట్టలన్నీ తీసి ఇలా పారేసిందేంటి?